రాజమౌళి గారి ఇప్పటికీ రైటర్స్ ఆయన రాయడు కదా, ఆయన రాయించుకుంటాడు కదా. అవును, అంటే వాళ్ళ నాన్నగారు. అవును, వాళ్ళ నాన్నగారు కథా క్యారెక్టర్లు ఇస్తారు సార్. ఆ అబ్బాయిలో కూడా క్రియేటివిటీ ఉంది, డెఫినెట్గా ఉంది. హీ నోస్ వాట్ హీ వాంట్స్. అలాగే అతను ఎవరితో ఉన్నా కూడా అది రాయించుకోగలడు, అతనే రాస్తుంటాడు కూడా కొన్ని. రాస్తుంటారా? తను కూడా రాయగలడు, అదేం రాయలేనిది ఏమి ఉండదు. బట్ వీలైనంత వరకు విజయేంద్ర ప్రసాద్ గారే స్క్రిప్ట్ కంటెంట్ రెడీ చేస్తాడు. ఆయనే రాయించుకొని ఏమైనా చేయని స్క్రిప్ట్ రెడీ చేసేది ఆయనే. దీనికి ఎక్కువ కంట్రిబ్యూషన్ ఆయన దగ్గరనే ఉంటుంది. అలాగే వాళ్ళది ఒక కాటేజ్ ఇండస్ట్రీ లాగా, అంటే వాళ్ళల్లో అందరూ ఇన్వాల్వ్ అవుతారు. మనకు కనబడే ఈ విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు వెనకాల ఫ్యామిలీ మన లోపలికి వెళ్తే వాళ్ళందరూ కలుస్తారు. అవును, వాళ్ళ కిరవాణి గారు ఉన్నారు, ఎక్స్పీరియన్స్. అసలు ప్రతి సినిమాలో కూర్చునే వ్యవహారం వాళ్ళందరూ ఉన్నారు. ప్రతి సీన్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు, డిస్కషన్. వల్లి గారు కానీ ఆమె, వాళ్ళ ఫ్యామిలీలోనే రైటింగ్ టింజ్ ఉంది డెఫినెట్గా. మీకు కుదిరిందా, మరి వర్క్ చేశారు? ఒక సినిమా బాహుబలి చేశాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం చేసిన తక్కువ కానీ నేర్చుకుంది ఎక్కువ. అవునా? విపరీతంగా శ్రమ పడతాడు అతను. చాలా. బాహుబలి అంటే బాహుబలి బిగినింగ్లో 2017 ఇంకా ఫస్ట్ పార్ట్ రాకముందు అతను 80% సినిమా నాకు చెప్పేశాడు. అప్పుడు మనం చూసే సినిమా మనసులో ఉండి ఒక పర్ డే ఇంత ఏదో మాట్లాడుకున్నాం. 10 రోజులు ఆయన సినిమా చెప్పడానికే 8 days తీసుకున్నాడు. మార్నింగ్ 7 to 10 చెప్పేవాడు, 1 hour 1.5 hour ఇలా డీటెయిల్డ్గానే. లవ్ రొమాన్స్ పార్ట్ ఏదో డెవలప్ చేయాల్సి ఉండే, మళ్ళీ ఇంకోటి అండి మొత్తం 30 sittings వేసాం అలా 3-4 నెలల్లో 10 రోజులుగా. ఎప్పటికప్పుడు పేమెంట్ ఎవ్రీడే ఇచ్చేసేవారు ఇలా అని. 3 hours-లో 10,000 ఇచ్చేవారు. అలాగ 3 lakhs ఇచ్చారు నాకు దానికి. బట్ ముందే చెప్పాడు, పేరు ఉండదండి, నాకు చిన్న కంట్రిబ్యూషన్ కావాలి, డిస్కషన్ చేయాలి ఎవరన్నా అని. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కళ్ళతో కూర్చున్నారు వాళ్ళు అప్పటికే. అదే నాలెడ్జ్, అందరి దగ్గర నాలెడ్జ్ తీసుకుంటే తనకు కావాల్సింది ఆడుకుంటారు. బాహుబలికి మాత్రం నన్ను అంటే ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళని పిలుస్తారు. ఒక సినిమా జనార్దన్ మహర్షి, ఒక సినిమా జొన్నవిత్తులు అట్లా చేశారు ఒక్కొక్క సినిమాకి. ఈ సినిమాకి మాత్రం నన్ను పిలిచారు. నాతో పాటు మరి ఎవరు నాకు తెలిసి ఇంకో రైటర్ లేరు. బట్ వాళ్ళిద్దరు, విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు. మీతో డిస్కస్ చేసినవి ఉన్నాయా సినిమాలో, ఏమైనా వాడారా? ఓన్లీ ఈవెంట్. నేను ఆ రొమాంటిక్ పార్ట్ ఉంటుంది చూడండి, అదొక్కటే వాడారు. ఆ బ్లూ ఇది ఉంటాయి ఫ్లవర్స్ వచ్చేది, మా క్రిమినల్లో వాడిన స్టైల్లో అదేదో రొమాన్స్ గురించి చెప్తున్న డిస్కషన్లో. ఫ్రాంక్గా చెప్పాలంటే మనకి ఇచ్చిన అమౌంట్కి 1% వాడినట్టు వాళ్ళు. బట్ ఐ హ్యాడ్ ఏ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తను ఎలా చెప్తాడు, ఎలా చేస్తాడు, ఎంత తపన, ఎంత డెడికేటెడ్గా ఉంటాడు అనేది ఐ హ్యావ్ సీన్ హిమ్ ప్రాక్టికల్లీ. అప్పుడు బాబులు అవుతుందని తెలియదు కదా, బట్ వింటుంటేనే తెలుస్తుంది. తను పూనకం వచ్చినట్టు చెప్తాడు, అది తెలిసిపోద్ది ఆ వ్యవహారం. ఆ సీన్ చెప్పే తీరులోనే ఈజ్ హైలీ ఇన్వాల్వ్డ్. అది ఒక యజ్ఞం, తపస్సులా చేస్తాడు. నేను చూసిన విశ్వనాథ్ గారితో పనిచేసిన టైంలో హెవీ కాంపిటీషన్ ఉంది సార్ రైటర్స్కి బాగా. ఫలితం పరిశుభ్ర బ్రదర్స్ ఉన్నారు, గణేష్ పాత్ర, సత్యానంద్, జంజాల గారు, మన ఆకేళ్ళ ఓల్డ్ మంది ఉన్నారు. అప్పుడు చాలామంది ఉన్నారు. అంటే రైటర్స్ మస్ట్, ప్రతి సినిమాకి మాట్లాడిన ఒక రైటర్ ఉండాలి, వాడికి డబ్బులు ఉంటాయి, పోటీ ఉంటుంది, సక్సెస్ ఉంటేనే నిలబడతాడు. ఎట్లా సార్ మీరు పనిచేస్తున్న డైరెక్టర్లు కూడా ఒక్కొక్క డైరెక్టర్ భిన్నమైన మనస్తత్వాలు ఉన్నారు, భిన్నమైన సినిమాలు చేశారు. విశ్వనాథ్ గారిది ఒక స్టైలు, కోదండ రామరెడ్డి గారిది ఒక స్టైలు, రవిరాజ పినిశెట్టి గారిది ఒక స్టైలు. ఎట్లాగా వీటిని మేనేజ్ చేయగలిగారు? మెయిన్గా చెప్పాలంటే అండి, సరస్వతి అనుగ్రహం. ఏమంటే ఇప్పుడు నేను ఊరికే అంటా, ఇవాటికి కూడా సితార, స్వాతిముత్యం, స్వయం కృషి, స్వర్ణకమలం, సిరివెన్నెల, ఛాలెంజ్, మన్నముదంగం, ప్రేమయుద్ధం, శాంతిక్రాంతి, క్రిమినల్ ఇలా చెబుతుంటే ఈ రోజుకి అవి హిట్లే కదా. మరి ఆ పీరియడ్లో జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి వస్తున్నాడంటే న్యాచురల్గా వాల్యూ ఉంటుందిగా. దానికి తగినట్టు మనం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వాల్యూ ఇవ్వాలి. సో రిసీవ్ చేసుకోవడానికే మనం అన్ని పిలుస్తున్నాం కానీ చెప్పడానికి కాదనేది మెంటల్గా ప్రిపేర్ అవుతారు మెంటల్గా. అలాగే అతను మంచిది ఏదో చెబుతాడంటే మనం చెప్పగలిగాం కాబట్టి ఆ వాల్యూ ఉండింది, కాపాడుకోగలిగాం. సినిమాలు వస్తూనే ఉన్నాయి. సో సక్సెస్ అండ్ ది వే ఇన్ విచ్ యూ హ్యాండిల్ దట్ సక్సెస్, ఈగో లేకుండా సింపుల్గా ఉండి మన పని మాత్రమే చేసి వెళ్ళిపోవడం, మిగతా దరిద్రపు అలవాట్లు ఏం లేకపోవడం, ఇవన్నీ కూడా మేజర్ ప్లస్లు అవుతాయి. హార్డ్ వర్క్, డిసిప్లిన్ డెఫినెట్గా. ఇప్పుడు దేవుడు తెలివితేటలు ఇస్తాడు కానీ డిసిప్లిన్ కానీ హార్డ్ వర్క్ కానీ మన చేతిలో ఉంది, మనం చెయ్యాలి. ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలి మన పనికి. ఇచ్చేవాడంటే ఎవరికైనా రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు సినిమా అనేది మీకు
గ్లామర్ ప్రపంచం బయటికి మీకు ఇండస్ట్రీలో ఉన్న మీకైతే తెలుసు ఇండస్ట్రీ ఏంటన్నది. ఇండస్ట్రీ నుంచి బయట వ్యక్తులు చూస్తున్న వాళ్ళకి గ్లామర్ ప్రపంచంలో పనిచేస్తున్నారంటే చాలా రకాలుగా అపోహలు కానీ లేకపోతే గాసిపులు కానీ చాలా ఉంటాయి. దాంట్లో గ్లామర్ ప్రపంచంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏ అలవాట్లు లేకుండా ఉండి మంచి పేరు తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. మీరేమి అట్రాక్ట్ అవ్వలేదా? అవ్వలేదు సార్. ఎందువల్లంటే నేను స్టార్ట్ చేసినప్పుడు జంజాల గారు కానీ వంశీక్ కానీ ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కంపారిటివ్గా. ఓకే. అలాగే మేము చేసిన ఎక్కువ ట్రావెల్ చేసిన విశ్వనాథ్ గారికి అస్సలు లేవు. అది అందరికీ తెలుసులో కానీ పర్హాప్స్ అది నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. యాక్చువల్గా నాతో కూడా ఉండేవాళ్ళ యొక్క మన సాంగత్యం బట్టే కదా మన అలవాట్లు కూడా. అవునవును. మనం తిరిగే వాళ్ళు కరెక్ట్గా ఉంటే మన మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. సో జాబ్ ఓరియంటెడే తప్ప ఇంకొకటి లేవు, ప్రొఫెషన్ ఓరియంటెడ్. చాలా మంది పైగా నా వెనకాల బాధ్యతలు తంతున్నాయి మామూలుగా తనట్లు. 3 అక్కలు 2 చెల్లి పెళ్లి చేయాలని కదా వచ్చింది నేను ఇక్కడికి. అది కూడా ఒక కళ్యాణ్లాగా ఉపయోగపడింది మనకి. అన్ని రకాల ఒకసారి ట్యూన్ అయిపోయాక 10 ఏళ్ళు ఇంక తర్వాత మారడం ఉండదు. పెద్ద మామూలు ఇవన్నీ అన్నట్టుగా ఉంటుంది.